కరోనాతో వర్క్ ఫ్రం హోం బాట పట్టిన ఉద్యోగులు వ్యాక్సినేషన్ రావడంతో కార్యాలయాలకు తిరిగి రానున్నారా లేదా వర్క్ ఫ్రం హోం విధానం ఐటీ ఉద్యోగుల జీవితంలో భాగం కానుందా? ప్రస్తుత పనితీరు పట్ల కంపెనీలు ఏమనుకుంటున్నాయి? ఇలాంటి విషయాలను హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు భరణి కుమార్ ఈటీవీతో పంచుకున్నారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో రిటర్న్ టు ఆఫీస్ పై హైసియా జరిపిన సర్వే వివరాలు వెల్లడించారు. వర్క్ ఫ్రం హోం బాట పట్టిన ఐటీ ఉద్యోగులు వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా వారి పని విధానం ఏ విధంగా మారనుంది, కంపెనీలు వర్క్ ఫ్రం హోం కు సంబంధించి వారి భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి వంటి విషయాలను మనతో పంచుకునేందుకు ప్రముఖ ఐటీ అసోసియేషన్ హైసియా అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ నేపథ్యంలో షట్ డౌన్ అయిన వర్క్ ను ఫుల్ఫిల్ చేసేలా మనకు వర్క్ ఫ్రం హోం ఒక బిగ్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్రం హోమ్ పై పలు సమీకరణాలు మనకు రోల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇదే విధానాన్ని కంపెనీలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులు కొంతమంది చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ గురించి మీరేమనుకుంటున్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ కొద్దిగా ఉండిందనమాట ఇన్ ద పాస్ట్. అంటే అది వచ్చి ఒక కంప్లీట్ గా రెగ్యులర్ గా కాకుండా ఇంత సర్టన్ పర్సంటేజ్ చెప్పకుండా ఇవి లెస్ దెన్ 5% అట్లా ఒక స్టాగర్డ్ గా ఉండేది. బట్ ఇప్పుడు దాదాపు 95% పైన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక పరిస్థితి వచ్చి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాట్ ఇస్ ద ప్లాన్ అండ్ వెన్ పీపుల్ ఆర్ గోనా కమ్ బ్యాక్ టు వర్క్ అని చెప్పి ఒక రిటర్న్ టు ఆఫీస్ అని చెప్తున్నాం. దీని ద్వారా కూడా హైసియాలో డిసెంబర్లో వి డిడ్ అ సర్వే. ఐటీ ఉద్యోగులు కానీ కంపెనీస్ కానీ వాళ్ళు ఏం ఒక ప్లాన్తో ఉన్నారు, వాట్ ఇస్ ద స్ట్రాటజీ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పి అంశాల మీద మేము ఒక సర్వే కూడా చేయడం జరిగింది. మీరు చెప్పారు ట్రెండ్ అట్లాగే ఉండొచ్చా అని చెప్పి. బట్ మా సర్వేలో తెలిసింది ఏంటంటే బై మార్చ్ 2021 దాదాపు ఒక 30% వరకు రావచ్చు ఒక ఇది అంచనా ఉందన్నమాట. ఆ సర్వే ద్వారా వచ్చింది కూడా అదే. ఆ తర్వాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాదాపు ఒక 70% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే 100% అనేది రాకుండా పోవచ్చు, 100% రిటర్న్ టు ఆఫీస్ అనేది రాకుండా పోవచ్చు. సో కోవిడ్ సందర్భంగా ఆ ఎంటర్ప్రైజ్ మొబిలిటీ అనే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిందా? సో హౌ కంపెనీస్ ఆర్ రెడీ ఫర్ ఇట్? ఎంటర్ప్రైజ్ మొబిలిటీ అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ మనం దాన్ని చాలా ఎక్కువ లెవెల్లో యూజ్ చేయలేదన్నమాట. దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్గా కోవిడ్ ద్వారా న్యూ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ ప్లాట్ఫామ్ మీద మీటింగ్ జరిగితే అది కూడా ఒక ఎంటర్ప్రైజ్ మొబిలిటీకి ఒక ఫంక్షన్ ఆర్ ఎలిమెంట్ అనమాట. అట్లాగా రిమోట్ వర్కింగ్ ల్యాప్టాప్స్ కానివ్వండి, రైట్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, విపిఎన్ కనెక్టివిటీ ఫర్ సెక్యూర్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు, అవి కానివ్వండి, ఇవంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ సే టూల్స్ హెవ్ కమ్. ఇవంతా కంబైన్ చేసి వాళ్ళు నాట్ ఓన్లీ ల్యాప్టాప్, ఈవెన్ మొబైల్ ఫోన్స్లో, స్మార్ట్ ఫోన్స్లో కూడా వర్క్ చేసే ఒక కేపబిలిటీ తీసుకురావాలి. అట్లా డిఫరెంట్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా మొబైల్ ఫోన్ వచ్చేటట్టు ఆ ఒక ఎనేబుల్మెంట్ అంటారు, మొబిలిటీ ఎనేబుల్మెంట్, అది కూడా తీసుకొచ్చాం. సో ఈ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో చాలా టెక్నాలజీ డెవలప్మెంట్స్ ద్వారా ఎంటర్ప్రైజ్ మొబిలిటీ మంచి రకానికి వచ్చిందనమాట. సో అది నాట్ గోనా స్టాప్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ఆఫీస్. ఓకే, సో కోవిడ్ సందర్భంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ఉద్యోగులు పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఏ విధంగా ఈ కోవిడ్ టైంలో సన్నద్ధమయ్యారని భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో కార్పొరేట్ కల్చర్లో కూడా చూసారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చి ఇట్స్ నాట్ ఎ వెరీ అక్సెప్టబుల్ కల్చర్ ఇన్ ద బిగినింగ్. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీ వర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. అది నాట్ బై లైక్ చాయిస్, అది బికాస్ ఆఫ్ దేర్ నో చాయిస్ అట్ ఆల్. సో అట్లా వచ్చిన తర్వాత ఏంటంటే దీనికి కొంచెం అలవాటు పడ్డారు, అందరూ కంపెనీస్ కూడా అలవాటు పడ్డారు. బట్ ఫ్యూచర్లో ఇది ఒక కంప్లీట్గా అట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్ ఆగిపోతుందా అని చూస్తుంటే అది జరగదండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్వైరన్మెంట్ వచ్చి ఇట్ ఈస్ నాట్ వెరీ కండ్యూసివ్. అంటే వాళ్ళకి మంచిగా కండ్యూసివ్గా లేదు, వాళ్ళకి హ్యాపీ సిచ్యువేషన్ లేదు. అంటే దే ఆర్ వెరీ స్ట్రెస్డ్ ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ వర్క్ చాలా మంది చెప్పారు దీని ముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో, చాలా స్ట్రెస్ అయిపోతున్నారంట ఎందుకంటే చాలా ఎక్కువ పని చేసేస్తున్నారంట అని. కంప్లీట్గా నిజం కాదు. ఎందుకంటే వర్క్ చేయడం ఒకటి, ఎస్. రెండోది ఏంటంటే వాళ్ళకి దేర్ వర్కింగ్ ఇన్ హోమ్ ఎన్వైరన్మెంట్, పిల్లలు కానివ్వండి, సరౌండింగ్ నాయిసెస్ కానివ్వండి, ఇవంతా దేర్ యాడింగ్ టు ద స్ట్రెస్. అండ్ సెకండ్లీ దేర్ ఆల్ యూస్ టు వర్కింగ్ ఇన్ అ వెరీ నైస్ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్. అట్లా ఉన్నప్పుడు 1 day 2 day 3 days 1 month ఇస్ ఓకే, బట్ 8 months 9 months ఇస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎనీబడి. మా ఒక సర్వేలో అర్థం అయింది కూడా, ఎవ్రీబడి వాంట్స్ కమ్ బ్యాక్ రైట్ టు వర్క్ ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ఒకటి మనం కలిసినప్పుడు మన వర్క్ ఎన్వైరన్మెంట్లో మనం అసోసియేట్స్తో కలుస్తాం, మన కలీగ్స్తో, మన బాసెస్తో, ఆ తర్వాత ట్రైనింగ్ జరుగుతాయి. సో ఆ ఒక ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు వర్కింగ్ ఇన్ ఐసోలేషన్. ఒకరుగా ఇండివిజువల్గా కూర్చొని పని చేయడం అనేది చాలా కష్టమైన ఒక పని. సో అందుకని మా అంచనా ప్రకారం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్, రిటర్న్ టు ఆఫీస్ విల్ బీ హ్యాపెనింగ్ వెరీ సూన్.
దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హెవ్ లెర్న్డ్. ఈ లెర్నింగ్ ద్వారా మనం చేయాల్సింది కూడా ఏంటంటే వ్యాక్సినేషన్ మాత్రం డిపెండ్ అవ్వకుండా we'll have to just also look at how do we kind of manage to live with COVID. సో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి చివరి ఉద్యోగి వరకు వ్యాక్సినేషన్ చేరుకునేందుకు టైం పడుతుంది. సో కంపెనీస్ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే భావాన్ని ఈ మార్చ్ ఎండ్ వరకు ఇట్లా మనకు డెడ్ లైన్ విధించుకున్నాయి. మీరు కంపెనీస్ తోటి యాజ్ అసోసియేషన్ టచ్లో ఉన్నారు. సో కంపెనీస్ యొక్క ప్రణాళికలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించేందుకు ఎంత పర్సంటేజ్ వరకు ఉద్యోగుల్ని తిరిగి రీకాల్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి? మన హైదరాబాద్లో 6.5 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏంటైందంటే 8-9 months వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సిచ్యువేషన్లో లాట్ ఆఫ్ పీపుల్ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్, మూవ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. 25% ఆఫ్ ద కంపెనీస్ ఏం చెప్తున్నారంటే 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళు హైదరాబాద్ నుంచి లేక ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కంపెనీస్ వచ్చి 25% ఆఫ్ దర్ ఎంప్లాయీస్ మూడ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ వచ్చింది. సో ఇది సర్వేలో వచ్చిన రిజల్ట్స్, నేను చెప్పడం కాదు. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా మంది ఇల్లు ఖాళీ చేసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళంతా తిరిగి రావాలంటే అంత సులభం కాదు. కుక్కట్పల్లిలో ఉన్న అతను రేపు పొద్దున వచ్చేస్తారు. బట్ సంబడి ఇన్ వరంగల్ ఆర్ సంబడి ఇన్ ద నార్త్ అండ్ వాళ్ళు తిరిగి రావాలంటే ఇట్ ఈస్ గోన్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో ఆ ఒక ఫ్యాక్టర్ కన్సిడర్ కూడా చేసుకుని దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ 30% బై ఎండ్ ఆఫ్ మార్చ్ అండ్ 70% బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి మా ఒక సర్వే రిజల్ట్స్ లో వచ్చిన ఇదన్నమాట. అది మీరు అన్నట్లు 30% ఆఫ్ ద ఎంప్లాయీస్ నేటివ్ ప్లేసెస్ కి తరలి వెళ్లారు. సో రిమోట్ ఏరియాస్ లో కావచ్చు, టైర్ 1, టైర్ 2 సిటీస్ లో కావచ్చు, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలున్నప్పుడు వారికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ప్రొడక్టివిటీ తగ్గకుండా ఉండడానికి కంపెనీల వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటి? ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది వచ్చి వాళ్ళకి కస్టమర్కి డైలీ ఇంటరాక్షన్స్ ఉండవు. వాళ్ళ ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉందన్నమాట. మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ వాళ్ళుగానే పని చేసుకుని దాని తర్వాత కస్టమర్ దగ్గరికి ఫీడ్బ్యాక్ వెళ్తారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి కస్టమర్ ఇంటరాక్షన్ లేదు కాబట్టి దే క్యాన్ డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్. బట్ ఫ్యూచర్లో దే ఆల్సో వాంట్ కమ్ బ్యాక్ టు ద ఆఫీస్, అది వేరు. రెండోది ఈ బీపీఓ అనుకోండి. బీపీఓలో ఏమవుతుందంటే బికాస్ దే ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టమర్స్, వాళ్ళు కస్టమర్ ఫోన్ చేసినప్పుడు మన వాళ్ళకు ఫోన్ తీసుకుని వెనకాల పాప అరవడం కానీ నాయిస్ రావడం, అదంతా ఇట్స్ బికమింగ్ అ హ్యూజ్ ఛాలెంజ్. అందుకని కస్టమర్స్ ఆల్సో స్టార్టెడ్ టెలింగ్ నౌ మీరు కూడా మీ ఎంప్లాయీస్ని కొద్దిగా గ్రాడ్యువల్గా ఆఫీస్కి తీసుకురండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చాలా పరిస్థితుల్లో డేటా సెన్సిటివిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ యూఎస్లో ఆర్ యూరోప్లో వాట్ ఎవర్ మనం వాళ్ళ డేటా ప్రాసెస్ చేసినప్పుడు దే వాంట్ దట్ టు బి చాలా ఒక సెక్యూర్డ్గా ఉండాలని వాళ్ళు ఎదురు చూస్తారు అనమాట. అట్లా అందుకని మనం కూడా ఆఫీస్కి వెళ్ళి చేయడం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లయబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. అందుకని సో ఇట్లాంటి ఐటీ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వీసెస్లో ఏమవుతుందంటే ఈ లార్జ్ కంపెనీస్ కానీ ఇన్ఫోసిస్, కాగ్నిసెంట్, ఈవెన్ స్మాల్ కంపెనీస్, నా కంపెనీ కూడా ఇన్ఫోపియర్స్ నా కంపెనీ పేరు, ఏం చేస్తామంటే మేము చేసే సర్వీసెస్ డైరెక్ట్గా క్లయింట్కి రోజుకి వాళ్ళకి సర్వీసెస్ చేయని ఒక పరిస్థితిలో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అప్లికేషన్ని మేము మెయింటైన్ చేస్తాం అనుకోండి. ఆ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్ నేను ట్రబుల్ షూట్ చేయాలి ఇక్కడ కూర్చొని. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు కూడా సమ్టైమ్స్ ఇట్స్ బెటర్ దట్ యూ సిట్ ఇన్ ద ఆఫీస్ బికాస్ అక్కడ నుంచి యూఎస్ కాల్స్ వస్తాయి కదండి. ఆ కాల్స్ మనం తీసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, పవర్ ఇష్యూస్ కానివ్వండి, అది కూడా దానిలో కొంచెం ఇంటరప్షన్స్ అవుతాయి. అందుకని ఆఫీస్లో ఉంటే ఇట్స్ వెరీ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్, ఆల్వేస్ పవర్ ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు, డిస్ట్రప్షన్స్ కానీ ఇంటర్నెట్ డిస్ట్రప్షన్ కానీ అట్లా ఉండదు. కాబట్టి దే ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ హ్యావింగ్ పీపుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో అందుకని దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ టెలింగ్, కస్టమర్స్ ఆల్సో స్టార్టెడ్ టెలింగ్ దట్ ప్లీజ్ మీ ఎంప్లాయీస్ తీసుకురండి ఆఫీసెస్కి చెప్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి సంబంధించి ఒక్కో కంపెనీ అప్రోచ్ ఒక్కోలా ఉంది. సో లార్జ్ కంపెనీస్ అప్రోచ్ ఒకలా ఉంది, చిన్న కంపెనీల అప్రోచ్ ఎలా ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని కొనసాగింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎవ్రీ డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ డిఫరెంట్ పాలసీస్ అండి. ఇండియన్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, విప్రో అట్లాంటి కంపెనీస్ వాళ్ళ పాలసీస్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దాదాపు ఒక 30% ఆఫ్ ద కంపెనీస్ ఏం చెప్పారంటే మేము ఇఫ్ వీ కాల్ ఎంప్లాయీస్ బ్యాక్ టు ఆఫీస్ అది వచ్చి మ్యాండేటరీగా పెడతామని చెప్పారు. కొన్ని 30% ఆఫ్ ద కంపెనీస్ చెప్పారు అట్లాగా. బట్ ఎంఎన్సీస్ వరకు మేము వచ్చి జిఐసీస్ అంటాం, గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ అంటాం. అంటే వాళ్ళు జస్ట్ గివింగ్ సమ్ నేమ్స్ రైట్, వెల్స్ ఫార్గో, డెలాయిట్ ఇట్లాంటి కంపెనీస్ అంతా గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళంతా కూడా. సో వాళ్ళు కార్పొరేట్ పాలసీస్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ పాలసీస్, వాళ్ళ కార్పొరేట్ యూఎస్ అంటే అనుకోండి, వాళ్ళ పాలసీస్ వచ్చి ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎవ్రీవేర్. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు మ్యాండేటరీగా చేయట్లేదంట. అంటే వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మేము అట్లాంటి పరిస్థితి వస్తే కమ్ బ్యాక్ టు ఆఫీస్ అని చెప్పామంటే వీళ్ళు అగైన్ అది వాలంటరీగా ఉంటుంది కానీ మ్యాండేటరీగా ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పడం. ఈ పాలసీస్ అనేది డిపెండింగ్ ఆన్
కార్పొరేట్స్, ఇండియన్ కార్పొరేట్సా, లేకపోతే మరి సర్వీస్ ఆర్గనైజేషన్సా, లేకపోతే యుఎస్ కంపెనీ ఆర్ యూరోపియన్ కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీసా, వాళ్ళ ఓన్ డివిజన్సా, అట్లాంటి చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసి వాళ్ళ పాలసీస్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే యాజ్ ఇండస్ట్రీ బాడీ కూడా మేము చెప్పలేకపోతున్నాం ఇట్లాగే ఉంటుంది కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పి, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ. సార్, మొత్తానికి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని రివైజ్ చేసే అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగుల్ని రీకాల్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? హౌ లాంగ్ ఇట్స్ గోన్ టేక్, దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్. బట్ అదర్వైజ్ దీన్ని రివర్స్ చేసే ఒక కేపబిలిటీ వచ్చి వ్యాక్సిన్కే ఉంది, అందులో అనుమానమే లేదు. నెంబర్ 2, కాన్ఫిడెన్స్, రైట్? కాన్ఫిడెన్స్ ఇన్ ఆల్ ద పబ్లిక్ దట్ వ్యాక్సిన్ మనం చేసుకుంటున్నాము. మాకు రాకపోతే ఇప్పుడు లేకపోయినా కూడా కనీసం ఒక 6 నెలలు వస్తుంది, మాకు వచ్చినా కూడా మేము సేఫ్ ఉంటాం, ఇలా టు కమ్ బ్యాక్ టు ఆఫీస్ అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. సో ఐ థింక్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. యాజ్ అ సెడ్ 30% బై మార్చ్ ఎండ్కి, దాని తర్వాత 70% బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వచ్చి జరగడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే భావన కోవిడ్ ముందు నుంచి ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో విస్తృతమైన ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు ఈ పని విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేయాలనే యోచనలో ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో ఇదొక సాధవకాశంగా మారింది. సో వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి రిటర్న్ టు ఆఫీస్ అనే పాలసీకి ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నా ఇది లాభదాయకమైన ఉండడం మరియు ఎకోసిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ కావడం వల్ల ఈ విధానాన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో కాకుండా కొద్ది శాతం మేర కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి బర్నీ గారు అంటున్నారు. ఉద్యోగులు కూడా టైం బీయింగ్లో పర్సంటేజ్ పెంచుకుంటూ ఆఫీస్కు రావచ్చనే సంకేతాలు కూడా ఆయన ఇస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.